తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ధూపదీప నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సిన ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం ఎంతో సంతోషమని రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శైలజా రామన్ ధూపదీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయాలకు ఆనందపడుతూ వారికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలోని 6,500 మంది అర్చకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుండాలని వారి గోత్రనామాలతో అర్చనలు, అభిషేకాలు చేయడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండాలని అర్చకలోకం కోరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిట్టూరి సతీష్ శర్మ, ఉపాధ్యక్షులు కాండూరి దామోదరాచార్యులు, జిల్లా ఉపాధ్యక్షులు వేటూరి శ్రావణ్ కుమార్, ఆచార్యులు, జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలో ఉన్నటువంటి ధూపదీప అర్చకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలు రేవంత్ రెడ్డి గారు ధూపదీప నైవేద్య అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి, అలాగే అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని తెలిపి ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 6,500 మంది సుమారుగా అర్చకులు ఉన్నారు. అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన వారైనరు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధర్బాబు గారికి వెళ్ళేసి మా సంఘం తరపున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా 16,000 రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి 16,000 రూపాయలు జీతం చేయాలి. అలాగే మేము అందరం కోరుకునేది ఒకటే, మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటి నుంచి నేటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో ధూపదీప అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, తర్వాత కొండా సురేఖ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి, శైలజా రామన్ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అందరం కూడా రుణపడి ఉంటాం. తర్వాత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మేము ఎప్పటికీ మీకు అండదండలుగా ఉంటాం. ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మా రాష్ట్రంలో పరిపాలన ఉండడం మాకెంతో ఆనందాలు ఇస్తూ కోరుకుంటూ, నా పేరు నిట్టూరి సతీష్ శర్మ, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. జై అర్చక, 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 జై అర్చక. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad.
Call to 9100885551 91008855